హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు సింపుల్గా వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తామండి. ఇది లంచ్ బాక్సుల్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది శనగపిండితో చేస్తాము. దీనిని ఒక చిన్న కడాయి తీసుకొని అందులోనికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలను. నేను మా బాబు బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని నేను చాలా తక్కువ క్వాంటిటీతో చేశాను. ఈ విధంగా ఈ వంకాయలు అనేటివి మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలోకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే దీనికి వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కానీ మా బాబు తినడండి, అందుకోసం నేను వేయలేదు. దీనిలోనికి కాస్త పసుపు, చిల్లీ పౌడర్, శనగపిండి, ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా క్విక్గా చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సైడ్ డిష్గా చాలా ఉపయోగపడుతుంది. అలాగే చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇందులోనికి కాస్త ఉప్పు యాడ్ చేసుకొని మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసి కలుపుకోవాలి. రైస్లోకి పిల్లలకు చాలా చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి ఒకసారి ట్రై చేయండి. మనం పెద్దవాళ్ళం వెల్లుల్లి తింటాం కాబట్టి వెల్లుల్లి వేసుకోండి. ఈ విధంగా వంకాయలు వేసి మంచిగా కలుపుకోవాలి. నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.